హాయ్ అండి. ఈరోజు ఉదయం తాటిపూడి వెళ్దామని బయలుదేరాను. దారిలో 6 లైన్స్ హైవే ఎక్కాము. ఇది విశాఖ రాయపూర్ హైవే అండి. ఈ లొకేషన్ చాలా అందంగా ఉన్నాయి. చూడండి, లొకేషన్ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ కొండని తవ్వారు ఈ రోడ్డు వేయడానికి. ఆ కొండ నుంచి నీరు వస్తుంది కొంచెం కొంచెం చూడండి. ఏదైనా వింటర్లో ట్రావెలింగ్ చేస్తే చాలా అందంగా ఉంటుందండి. కాకపోతే కొంచెం చలి ఎక్కువ వేస్తుంది. ఇది మా ఏరియా అండి. విశాఖ టు హైవే అవుతుంది రాయపూర్కి. ఇది ఎకనామిక్ కారిడార్ అండి. ఇంకా తయారవ్వలేదు, తయారవుతుంది. చూడండి, కొండలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఏదో వేరే ప్రపంచంకి వెళ్ళినట్టుంది. మా దగ్గరలో ఇంత అందమైన కొండలు ఉన్నాయని మాకు తెలియదు. ఈ రోడ్డు అవడం వల్ల మాకు తెలిసాయి. అందుకే ఈ రోడ్డు పైన ట్రావెలింగ్ చేస్తాం. చూడండి, చాలా బాగున్నాయి కొండలు. మనం ఎక్కడికో లోపలికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ జర్నీ చేస్తుంటే, ఏదో వేరే ప్రదేశానికి. ఇప్పుడు మన తాటిపూడి దగ్గరికి వచ్చేసాం. చూడండి, ఇదిగోండి తాటిపూడి డ్యామ్. ఇదే రబ్బర్ డ్యామ్ అండి. ఆసియాలో మొట్టమొదటి రబ్బర్ డ్యామ్. ఇది మరీ క్లైమేట్ చాలా బాగుందండి. చాలా చాలా పీస్ఫుల్గా, చాలా అందంగా. ఇది బోట్ షికారింగ్కి బోట్లు ఉన్నాయండి ఇక్కడే. చూడండి క్లైమేట్ ఎలా ఉందో. డ్యామ్ చాలా చాలా నీట్గా క్లీన్గా ఉందండి. తాటిపూడి విజయనగరం జిల్లా అండి. గంట్యాడ మండలం దాటిన తర్వాత తాటిపూడి, ఎస్కోట దగ్గరలో. శీతాకాలంలో విహారయాత్ర చేసుకోవాలనుకున్న వారికి తాటిపూడి డ్యామ్ కూడా ఒక అందమైన ఆప్షన్ అండి. బాగుంటుంది. ఇక్కడ చాలా చాలా అందంగా ఉంటుంది. రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి, మళ్ళీ 6 లైన్స్ ఎక్కాం. కొండలు చూడండి, పర్వతాలు ఎలా ఉన్నాయో. మనం ఎక్కడెక్కడో ప్రకృతిని వెతుక్కుంటాం, కానీ మన దగ్గరలోనే ఉన్నదండి స్వచ్ఛమైన ప్రకృతి, స్వచ్ఛమైన అందాలు. వీటిని మనం అభివృద్ధి చేసుకుంటే ఇవే చాలా అందంగా, చాలా పర్యాటక ప్రాంతాలుగా తయారవుతాయి. మనం కూడా వీటిని డెవలప్ చేయాలండి. ఎక్కడెక్కడో చూడడానికి లేదు. మన చుట్టే చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిని మనం అప్పుడప్పుడు విజిట్ చేయాలి. అప్పుడే మనకు కూడా ఆహ్లాదకరమైన ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలుస్తుంది. ఇది విశాఖ కారిడార్ అండి, ఎకనామిక్ కారిడారు రాయపూర్కి. రీసెంట్గా స్టార్ట్ అయింది. 1 ఇయర్ నుంచి అవుతుంది వర్క్. అప్పుడే తెలిసింది. చూడండి పర్వతాలు ఎలా ఉన్నాయి, హిమాలయస్ లాగా చాలా అందంగా కనబడుతున్నాయి. ఇటువంటి ప్రదేశాలు మా దగ్గరలో ఉన్నాయంటే మనం చాలా అదృష్టవంతులం. ఎక్కడి నుంచో పర్యాటకులు రప్పించడానికి ఇటువంటి ప్రదేశాలను మనం వీడియోలు తీసి చూపించాలి. అప్పుడే వాళ్ళకే తెలుస్తుంది కదండి. మన వీడియోలు ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.